హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు శ్రీ గురు కన్స్ట్రక్షన్ వారి బిల్డర్స్ తరపు నుంచి నేను ఇండిపెండెంట్ హౌసెస్ చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మనకి 49 lakhsతో ప్రైజింగ్ స్టార్టింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 56 lakhsలో ఉన్నాయండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ లొకేషన్ గూగుల్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు ఏదైతే మీరు చౌరస్తా చూస్తున్నారో ఇది వచ్చేసి ప్రతాప్ సింగారం సంబంధించినటువంటి చౌరస్తా అండి. ఇక్కడ మనకి బస్సెస్ అవైలబుల్ ఉంది. 284 బస్ అనేది మనకి ఉప్పల్ దగ్గర నుంచి మనకి ఎవ్రీ 20 minutesకి బస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌసెస్ చూపిస్తున్నామండి. ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి మనకి 100 గజాలకి 49 లక్షలు స్టార్టింగ్ ఉంది. అండ్ 111 గజాలకు వచ్చేసి 56 లక్షలతో ప్రైజెస్ ఉన్నాయండి. ఇక్కడ బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుందండి. మీకు ఎలాంటి సాలరీ ప్రూఫ్ లేకున్నా మీకు బిల్డర్ తరపు నుంచి మీకు బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు బ్యాంక్ లోన్ రాలేదు అన్నటువంటి ఇబ్బంది ఏం లేదండి. మీరు బిల్డర్కి కన్సర్న్ అయ్యి మాట్లాడినట్లయితే బిల్డర్ మీకు బ్యాంక్ లోన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూపిస్తున్నటువంటి చౌరస్తా నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రతాప్ సింగారం విలేజ్ లోపల నుంచి మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకి రోడ్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మన బిల్డింగ్ సంబంధించినటువంటి అవుట్ సైడ్ వ్యూ మీకు చూపిస్తున్నాము. ఇది వచ్చేసి ఎలివేషన్ చూపిస్తున్నాము, 100 గజాల ఎలివేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 111 గజాలకు సంబంధించిన హౌజెస్ యొక్క ఎలివేషన్ కూడా చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి ఫ్లోర్ ప్లానింగ్ ఏ విధంగా ఇచ్చారన్నది మనం డీటెయిల్ గా చూపించాం. అలా అండి, ఇప్పుడు మనం శ్రీ గురు కన్స్ట్రక్షన్ వారి యొక్క ఇండిపెండెంట్ హౌసెస్ చూపించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ చూపిస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ చూపించే హౌస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్లో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 105 స్క్వేర్ యార్డ్లో ఉందండి. రేట్ వచ్చేసి మనకి 49 lakhs చెప్తున్నారు. వీళ్ళ దగ్గర వచ్చేసి 2 BHK అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్గా బిల్డర్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అండ్ మీరు డైరెక్ట్గా బిల్డర్ కన్సర్న్ అయ్యి మీకు ఇండివిజువల్గా హౌస్ కావాలంటే ఇండివిజువల్ హౌస్ తీసుకోవచ్చు. లేదంటే 2 BHK సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలంటే కూడా మీరు పర్చేజ్ చేయవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్నామండి కన్స్ట్రక్షన్లో వాడినటువంటి శాండ్ ఏదైతే ఉందో కాళేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ పైపులు కూడా చూస్తున్నారండి, మంచి క్వాలిటీ పైపులు ఇక్కడ వాడడం జరిగింది. అండ్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి రెడ్ బ్రిక్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన సిమెంట్, ఐరన్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగిందండి. చాలా మంచి కన్స్ట్రక్షన్, వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించడం జరిగింది. ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉందనేది మనం చూపిస్తామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్ లో ఉన్నటువంటి హౌస్ చూపిస్తున్నామండి. ఇక్కడ మనకు ఒక కార్ పార్కింగ్, మీడియం కార్ పార్కింగ్ చేసుకునే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ రోడ్ కంటే ఇక్కడ వచ్చేసి మనకి బేస్మెంట్ అనేది ర్యాంప్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 feet హైట్ తీసుకొని కట్టారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ స్టేర్ కేస్ పైన వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3.5 feet స్టెప్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈయన మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు ఫ్లోరింగ్ లో గ్రానైట్ కావాలంటే గ్రానైట్, మార్బుల్ కావాలంటే మార్బుల్, టైల్స్ కావాలంటే టైల్స్ వేయడం జరుగుతుందండి. అదేవిధంగా వచ్చేసి వీటికి సంబంధించిన సెట్ బ్యాక్ చూస్తున్నారండి వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మెయిన్ డోర్ కి వాడినటువంటి చౌకోటు అండ్ విండోస్ కి వాడినటువంటి చౌకోటు పూర్తిగా వుడెన్ చౌకోట్స్ వాడడం జరిగిందండి. క్వాలిటీలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మంచి చౌకోట్స్ వాడి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా చూపిస్తున్నామండి. హాల్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ అయినప్పటికీ చాలా మంచి క్వాలిటీగా అండ్ సఫిషియెంట్ గా స్పేస్ వచ్చే విధంగా కొంచెం ఎక్కువగా స్పేస్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా సీలింగ్ వర్క్ చేయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ వుడెన్ విండో ఏదైతే విండో ప్రొవైడ్ చేస్తున్నారో ఇది వచ్చేసి మనకి వుడెన్ చౌకౌట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. సఫిషియెంట్ గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు వాస్తు ప్రకారంగా. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మంచి ప్రైస్ లో వస్తుంది.
కొంచెం మనకి లైటింగ్ కరెక్ట్ లేదంటే ఆ ఒక్క చిన్న విషయం మన్నించగలరు. ఇప్పుడు వచ్చేసి మనం ఆ బెడ్రూమ్ చూపిస్తున్నాము. బెడ్రూమ్లో వచ్చేసి మనకి సఫిషియెంట్గా ఒక డబుల్ కాట్ బెడ్ వేసుకునే విధంగా చాలా పెద్ద సైజు బెడ్రూమ్ ఇస్తున్నారు. సెల్ఫ్లు సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తున్నారు. అండ్ ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 4x6 సైజులో ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వాడుతున్నటువంటి చౌకోట్ వుడెన్ చౌకోట్ వాడడం జరుగుతుంది. మీరు వీడియోలో చూడవచ్చు ఎంత మంచి స్టాండర్డ్ వుడెన్ చౌకోట్ వాడుతున్నారు అనేసి. ఇది వచ్చేసి పూర్తిగా టేక్ వుడ్ తో మాత్రమే వాడుతున్నారండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద సైజు బెడ్ వేసుకునే విధంగా ఒక 2 చిల్డ్రన్స్ ఇక్కడ వాళ్ళు ఉండే విధంగా మంచి స్పేసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఆ విండో ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆ ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి వుడెన్ చౌకోట్ చూపిస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి మన కాంపౌండ్ కట్టలేదు కాబట్టి బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి, చాలా బాగుంటుంది. మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి, బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి బిల్డర్ యొక్క డీటెయిల్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి సాలరీ ప్రూఫ్ లేకున్నా బిల్డర్ అనేది మనకి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిల్డర్ దగ్గర వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఇండిపెండెంట్ హౌసెస్ దగ్గర వచ్చేసి మనం లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే ఇటువైపు వెళ్తే మనము ఔటర్ రింగ్ రోడ్ కి చేరుకుంటామండి 5 minutes జర్నీ డిస్టెన్స్ లో. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే హైతనగర్ కి చేరుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ చూసుకున్నట్లయితే JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ అండ్ నల్లమల్లారెడ్డి కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చెప్తూ వెళ్తే అన్నిటికీ దగ్గరలో ఉంది. అండ్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి MJR సినిమా మాల్ కూడా చాలా దగ్గరలో ఉంటాము. అండ్ అదే విధంగా వచ్చేసి మనము హాస్పిటల్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నీలిమ హాస్పిటల్ కి దగ్గరలో ఉంటామండి. సో ఇక్కడ వచ్చేసి మనము డిమార్ట్ కి దగ్గరలో ఉంటుంది. అన్ని విధాలుగా మనము ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి అండ్ కనెక్టివిటీ బాగుంది కాబట్టి మీరు ఇక్కడ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బిల్డర్ దగ్గర మీరు మాట్లాడేసుకొని ఇక్కడ హౌస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రోకి 9.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. హార్డ్లీ మనకి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో చేరుకుంటాము. మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి 20 నిమిషాలకు బస్సెస్ అనేది అవైలబుల్ ఉంది. మీకు మరొకసారి బస్ స్టాండ్ అనేది వీడియోలో చూపిస్తున్నాము. ఇక్కడ నుంచి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అండ్ ఉప్పల్ బస్ స్టాండ్ కి ఎవ్రీ 20 minutes కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కాలేజెస్ స్కూల్స్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. సో కాబట్టి ఇది బిల్డర్ ప్రాపర్టీ. మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ హౌస్ అనేది పర్చేజ్ చేయవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.